హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో ఏంటంటే వెజ్ పులావ్ అండ్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వితౌట్ ఆనియన్ అనమాట. ఓకే, ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి అండ్ నూనె కూడా వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు అనే వాళ్ళు ఏంటంటే ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే నెయ్యి ఆయిల్ రెండు వేసుకున్నాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెంగా టమాటా అండ్ బీన్స్ అండ్ క్యారెట్, ఇంకా మిల్ మేకర్ ఉంటాయి కదా అవి, ఇంకా ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే పిల్లలు ఎవరైతే తినరు అనే వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు సింపుల్గా తినేస్తారు వాళ్ళకి తెలియకుండానే. ఇంకా కొద్దిగా పుదీనా, కొత్తిమీర అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం కొంచెం వేగనివ్వాలి. సో అవి వేగిన తర్వాత ఏంటంటే కొంచెంగా అల్లం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం అంటే తెల్లుల్లి వేయడం లేదు కాబట్టి కొంచెం అల్లం వేసుకోవాలి. సో అది వేసుకున్నాక కొంచెం వేగింది అనగా ముందుగానే మనము రైసు ఎన్ని అనుకుంటాం కదా వాటిని కడిగి పెట్టుకోవాలి. సో ఈలోపు ఏంటంటే కొంచెం మసాలా పౌడరు అండ్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా ఇవన్నీ హోమ్ మేడేని. సో మీకు ఇంకోసారి ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను. వీటిని వేసుకొని కొంచెం వేగాయి అనగా అందులో ఏంటంటే మనం ముందుగా రైస్ కడిగి పెట్టుకుంటాం కదా అవి వేసుకొని అవన్నీ కలిపేటట్లు కొంచెం అంటే కలపాలి. సో కలిపిన తర్వాత మనం వాటరు, అంటే ఎంత రైస్కి అంత కొలత తెలుసు కదా ఫ్రెండ్. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఇంకా కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ తగ్గించేసుకోవచ్చు. సో ఈ కొలతతో వేసుకోవాలి. వేసుకొని మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ చాలదు అనుకుంటే ఇంకా కసూరి మెతి ఉంటే అది కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని అది ఒక పక్కన పెడితే అది కుక్ అవుతుంటుంది. ఈలోపు మనం పన్నీర్ ఎలా చేసుకోవాలో క్యాజు పన్నీర్ చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి జీడిపప్పు కొంచెం వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాంతోపాటు పన్నీర్ కూడా కొంచెం వేసి జస్ట్ లైట్ కలర్ వచ్చే వరకు ఉంచేసి తీసేయాలి. దీనిలో నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. సో అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత టమాటా అండ్ చిన్న దాల్చిన చెక్క అండ్ యాలకులు వేసుకొని, ఇంకా అల్లం కూడా వేసుకొని, ధనియాలు, జీలకర్ర ఇవి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. సో అవి చేసిన తర్వాత అందులోనే కొంచెం జీడిపప్పు ఇందాక ఫ్రై చేశాం కదా, అందులో కొంచెం కర్రీలోకి కొంచెం మిక్సీలోకి వేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అవి వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టి మళ్ళీ సేమ్ అదే ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏంటంటే అది కొంచెం అందులో కొంచెం పసుపు అండ్ కారము, ఇంకా మసాలా పౌడర్ మనం లాస్ట్లో యాడ్ చేసుకున్నా పర్లేదు. సో నెక్స్ట్ పెరుగు ఉంటే పెరుగు కొంచెం వేసుకొని అండ్ కసూరి మేతి కూడా వేసుకోవాలి. సో వీటిని ఏంటంటే అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కొంచెం అడుగు పట్టేస్తాయి జీడిపప్పు వేసాం కాబట్టి. సో దానిలోనే మనం ముందుగా వేపు పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి. సో ఇంకా ఇందాక జీడిపప్పు ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకొని అండ్ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మనం కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే పన్నీర్ ఎక్కువసేపు ఉడకవసరం లేదు. సో అది వేసుకున్నాక ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొంచెం ఉడికిన దానిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో ఈ పక్కన మనం ఇందాక బిర్యానీ పెట్టుకున్నాం కదా, ఆ బిర్యానీ మీన్స్ వెజ్ పులావ్. సో అది కూడా కుక్ అయిపోయింది. సో రెండు కాంబినేషన్తో పక్కన కీరా పెట్టుకొని తింటే నిజంగా చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.